కంచగచ్చిబౌలిలో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం చెట్లను నరికేస్తుంటే ఎవరిని అడగాలని జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. జింకలు నెమళ్లు లేవని చెప్పే మంత్రులకు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెంపుపెట్టయిందని హెచ్సియు స్టూడెంట్ యూనియన్ స్పష్టం చేసింది. విద్యార్థులు పర్యావరణ ప్రేమికుల కృషి వల్లే విజయం సాధించామని హెచ్సియు ప్రొఫెసర్ చేతన్ శ్రీవాత్సవ అభిప్రాయపడ్డారు. 100 ఎకరాల్లో చెట్లను నరికివేయటంపై ఏం సమాధానం చెబుతారని హెచ్సియు జేఏసీ స్టూడెంట్ అధ్యక్షులు ఉమేష్ అంబేద్కర్ ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము హెచ్సియుకు సంబంధించిన కంచగచ్చిబౌలి భూముల్లో ఎట్టకేలకు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు దాదాపు 100 ఎకరాల అటవీని నరికేసినట్లుగా వచ్చేసి గుర్తించారు. దానిలో భాగంగానే సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి సర్కార్కు వచ్చేసి చివాట్లు పెట్టినట్టుగా కూడా మనకు సమాచారం తెలిసింది. దాంతో పాటుగా అంటే కాపాడుకునే పర్యావరణాన్ని నరికివేయడానికి గల అంటే ఏ పర్మిషన్లతో నరికివేయారు, ఏ విధంగా వచ్చేసి అంటే పర్యావరణానికి సంబంధించిన ఎలాంటి పర్మిషన్లు తీసుకొని కూడా అటవీని నరికారనేది వచ్చేసి ప్రభుత్వానికి వచ్చేసి చివాట్లు వెళ్ళేట్టుగా తెలుస్తుంది. దాంతో మనతో మాట్లాడడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఉమేష్ అంబేద్కర్ ఉన్నారు. చెప్పండి, ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం జిఆర్ గవాయ్ గారు చెప్పారు, దానికి అనుగుణంగా వచ్చేసి జస్టిస్ వచ్చింది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ముందుగా గత నెల 13వ తేదీ నుంచి మేము చేస్తున్న పోరాటాలు, మేము వేయించుకున్న ఎఫ్ఐఆర్లు, మేము చేసుకున్న కేసులు ఇవన్నిటికి కూడా ఈరోజు సమాధానం దొరికింది అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఆ రోజు నుంచి చేసిన పోరాటం ఏదైతే ఉందో ఈ భూమి కోసం, ఇది మా విద్యార్థులందరూ కూడా ఏకమయ్యి ఈ రోజు కోసం, ఎందుకంటే మా తరపున వాదించే వాళ్ళు ఎవరు లేకపోయినారు. ఈరోజు హైకోర్టులో అవన్నీ చెప్తుంటే మేము సిఈసికి సబ్మిట్ చేసిన రిపోర్టు, ఆ తర్వాత మేము ఏవైతే సిఈసి రిపోర్ట్లు అన్నీ చేసామో క్లియర్గా అక్కడ వాదిస్తుంటే మాకు చాలా సంతోషం వేసింది. ఇదంతా విద్యార్థుల విజయమే. ఎందుకంటే మేము పడిన ప్రతి కష్టానికి ఈరోజు దానికి ఆన్సర్గా దొరికినట్టుగా మేము భావిస్తున్నాం. అలాగే ఈరోజు మీరు చూసుకున్నట్లయితే కోర్టులో ఎవరు పర్మిషన్ తీసుకొని చెట్లు నరికేయడం జరిగింది అనే అంశం మీద డిస్కషన్ అయితే జరిగింది. అది వాస్తవమే. ఎందుకంటే మేము అదే ప్రశ్నించాం ఆ రోజు కూడా, విద్యార్థులందరం కూడా అసలు ఎవరు పర్మిషన్ తీసుకొని మీరు చేస్తున్నారని అడిగితే మా మీద ఎఫ్ఐఆర్లు కేసులు పెట్టిన సందర్భం. అలాగే ఇక్కడ జరిగిన ఏదైతే నష్టం ఉందో దానికంతా రిస్టోరేషన్ ప్రాసెస్ అంతా మీరు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా వింటుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మళ్ళీ చెప్తున్నాం, ఇదంతా విద్యార్థుల విజయం అనేది చెప్తున్నాం. ఇప్పటికీ కూడా మంత్రులు జింకలు లేవు, అక్కడ నెమలు లేవు అని చెప్పేసి కూడా ఇప్పటికీ కూడా మీడియా మొహంగా చెప్తున్నారు. దానిపైన వచ్చేసి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు క్లియర్గా ఆర్గ్యుమెంట్స్లో అవి ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ కాదు అని ఒక పారా నెంబర్ చెప్పి కూడా జరిగింది. మా లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా చెప్పింది, ఆ ఫొటోస్ ఏవైతే మేము సర్క్యులేట్ చేశాము విత్ టైం స్టాంప్, లొకేషన్ స్టాంప్తో సహా ఏదైతే చేశామో గత 3-4 రోజుల క్రితం చూసుకున్నా కూడా 4-5 జింకలు ప్రాణాలు కోల్పోయిన సందర్భం. ఇవన్నీ కూడా మేము అక్కడికి ఏవైతే ఉన్నాయో ధర్మాసనంకి అక్కడ ఉన్న సిఈసికి మేము సబ్మిట్ చేస్తే వాళ్ళు క్లియర్గా ప్రజెంట్ చేశారు. అవి ఏ జనరేటెడ్ ఇమేజెస్ కాదు, అక్కడ నిజంగానే జంతువులు, ఆ తర్వాత అక్కడ ఉన్న జింకలు ఇవన్నీ కూడా ఉన్నాయని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు ఇప్పటికన్నా కళ్ళు తెరవాలి. గవర్నమెంట్ అందరూ కూడా ఇప్పుడన్నా మీరు కళ్ళు తెరిచి విద్యార్థులు చేసిన ఇవన్నీ కూడా వాస్తవాలే అని గ్రహించి ఇప్పటికైనా మీరు ఏదైతే యాక్షన్ ప్రాసెస్ని వెనక్కి తీసుకుంటే మంచిదని మేము చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మేము ఇప్పుడు దీంతో మేము వదిలేసేది కాదు, మేము ఖచ్చితంగా టైటిల్ మార్చడానికి కూడా మేము పోరాటం చేస్తాం. ఈ గవర్నమెంటే కాదు, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ కూడా దాని మీద కన్ను వేయకుండా చేయడానికి మేము విద్యార్థులందరం రెడీగా ఉన్నాం, పోరాటం చేసి మా పేరు పైన మ్యూటేషన్ చేసుకోవడానికి. సో మేము ఫైనల్గా చెప్పేది ఏంటంటే అవన్నీ ఏ ఇమేజెస్ కాదు. మేము న్యూస్ పేపర్ పెట్టి చూపించాము, ఆ తర్వాత మేము సెల్ ఫోన్లో టైం ఓపెన్ చేసి చూపించాము, ఆ తర్వాత లొకేషన్ మ్యాప్స్ అన్నీ ఓపెన్ చేసాము, టైం స్టాంప్ వేసాం, జియో ట్యాగింగ్ వేసాం. దీనికన్నా మేము ఇంకేం చేయగలుగుతామండి? ఇంకా వాళ్ళు అది అబద్ధం అని చెప్తే అది వాళ్ళ ఏమంటారు, తలతిక్తనం అనుకోవాలనో లేకపోతే బుద్ధి తక్కువతనం అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. మేము అన్నీ కూడా క్లియర్గా మేము మెన్షన్ చేసాము, అవి ఏ జనరేటెడ్ కాదు. ఇక్కడ జరుగుతున్న ఏవైతే కుక్కల దాడితో చనిపోయే జంతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము వీడియోలు చేసి పెట్టాము. ఇవన్నీ వాస్తవమే. మేము మళ్ళీ చెప్తున్నాం, ఒరిజినల్ వీడియోస్. చాలా హ్యాపీ న్యూస్ అండి ఇది. సుప్రీంకోర్టు హ్యాస్ టేకెన్ కాగ్నిజెన్స్. అంటే ఇలా నడిచింది మా యూనివర్సిటీలో వన్యప్రాణుల కోసము, అడవుల కోసము తీర్పిచ్చింది. చాలా గ్రేట్ థింగ్ అండి ఇది. లైక్ ఓనర్షిప్ ఒక వేరే సైడ్, కానీ ఇదైతే చాలా బేసిక్ థింగ్. ఎందుకంటే ఆ మూగజీవులు ఎక్కడ వెళ్ళాలి, వెజిటేషన్ ఎలా వెళ్ళాలి, ఇది యాక్చువల్లీ ఇది ఆక్సిజన్ సెంటర్ కదా, దీంట్లో దాంతో చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో మంచిగా ఏంటంటే వీఆర్ వెల్కమింగ్ ది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. ఎందుకంటే ఆ కాగ్నిజన్ తీసుకోవడము చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఇది యాక్చువల్లీ ఎండ్ ఆఫ్ ద డే మన సొసైటీ గురించి, మన ఎన్విరాన్మెంట్ గురించి చాలా హెల్ప్ అయ్యే తీర్పు అండి. అండ్ ఐ థింక్
మా స్టూడెంట్స్ కష్టపడ్డారు దీని గురించి. అండ్ ఇది మా స్టూడెంట్ విజయ్ చెప్పాలండి, ఎస్పెషల్లీ మా స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఉమేష్ అండ్ అదర్స్ చాలా దీని ప్లగలు రాత్రి బాగా దీనికోసం కష్టపడ్డారు. మా టీచర్స్ యూనియన్, ఈవెన్ అడ్మినిస్ట్రేషన్, ఎవ్రీబడి అందరు దీని గురించి. ఎందుకంటే మాకు ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రేమ జంతువులతో, వన్యజీవులతో. నేను ఇక్కడ 20 years నుంచి ఉన్నానండి యూనివర్సిటీలో. ఎప్పుడు చూసినా అది హ్యాపీ, ఆ ఫీలింగ్, జంతువులను చూడడము, ఉండడము, దాంతో నెమలిలో చాలాసార్లు అది ఇంకా వన్యప్రాణులు గ్రీనరీ ఉండదు. దట్ ఈస్ వెరీ గుడ్ అండి. ఐ కంగ్రాచులేట్ సుప్రీం కోర్ట్ ఆన్ డూయింగ్ దిస్ వండర్ఫుల్ జడ్జ్మెంట్ అండి, అండ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. దాదాపు 4 వారాల పోరాటానికి మీకు ఈరోజు వచ్చేసి సుప్రీంకోర్టు నుంచి ఒక జడ్జిమెంట్ వచ్చింది. దానిపైన మీ ఫీల్ ఏంటి? ఇది విద్యార్థుల విజయంగా చెప్పుకోవచ్చు. విద్యార్థి ఉద్యమాలు ఎప్పుడూ ఓడిపోయిన చరిత్ర లేదు. సో ఇది ఖచ్చితంగా విద్యార్థుల విజయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది 2300 acres అప్పుడు పాత తెలంగాణ ఉద్యమం గురించి ఇచ్చారు, 1969 ఉద్యమం గురించి ఇచ్చారు 2300 acres. గవర్నమెంట్ ఎప్పుడైనా ల్యాండ్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీ పేర్ల మీద ఎప్పుడు రిజిస్టర్ చేయదు. సో అంత మాత్రం చేత యూనివర్సిటీ నుంచి లాక్కుంటా అంటే కుదరదు కదా. పక్కన టిఫర్ ఉన్నది, ఇంకా చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి అయితే ఇవ్వచ్చు, కానీ ఐటీ డెవలప్మెంట్ వాటికంటే ఇవ్వడానికి కుదరదు కదా. సో కాబట్టి యూనివర్సిటీ ల్యాండ్ పైన కన్నేయడం మానేసి వేరే దగ్గర డెవలప్మెంట్ మొదలు పెట్టుకోండి, వేరే దగ్గర చేయండి, వేరే దగ్గర ఆపర్చునిటీస్ క్రియేట్ చేయండి, వేరే డిస్ట్రిక్ట్స్ దగ్గర క్రియేట్ చేయండి. అంతేగాని యూనివర్సిటీ ల్యాండ్ మాత్రమే తీసుకొని ఐటీ డెవలప్మెంట్ చేస్తా అంటే అర్థం ఏముంది దాంట్లో? నెక్స్ట్ ఫ్యూచర్ విద్యార్థుల పరిస్థితి ఏంటి? అప్పుడు ల్యాండ్ కావాలంటే ఎక్కడి నుంచి గ్రాప్ చేస్తాను. సో ఇది పరిస్థితి. అంటే దాదాపు సుప్రీంకోర్టు 4 వారాల గడువు తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం కూడా ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజులలో అంటే ఇప్పటికే 100 ఎకరాల్లో జరిగిన డీప్లాంటేషన్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా తిరిగి పునరుద్ధరించాలని, దాంతో పాటుగా వచ్చేసి అంటే ఈ అటవీ నరకడానికి గల కారణాలేంటి, హాలిడేస్నే అదునుగా చూసుకొని ఎందుకు ఈ డీప్లాంటేషన్ జరిగేదని కూడా సుప్రీంకోర్టులో ప్రశ్నోత్తరాలు మొదలైనాయి. దానిలో భాగంగానే విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ ప్రేములకు సైతం, రాజకీయ నాయకులు సైతం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా వచ్చేసి దీని సందర్భంగా మాట్లాడారు. ఖచ్చితంగా ఇది విద్యార్థుల యొక్క విజయం అని చెప్తున్నారు. దాంతోపాటుగా వచ్చేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంతోష్ కుమార్ సైతం కూడా దీనిపైన ఖచ్చితంగా ఒక విద్యార్థులు కావచ్చు, పర్యావరణ ప్రేమికులు కావచ్చు, ప్రతి ఒక్కరి విజయమే. ఈరోజు వచ్చేసి సుప్రీంకోర్టు వచ్చేసి విద్యార్థులకు కావచ్చు, గచ్చిబౌలికి సంబంధించిన భూముల విషయాలుగా ఫేవర్గా ఉందని చెప్తున్నారు. ఇది ఇక్కడ జరిగిన విషయం. కెమెరాన్ విజయ్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.